భాగంగా ఈరోజు అనిల్ అన్నతో కలిసి ముటుకూరు గ్రామానికి రావడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2019 ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు అమలు చేశారు. గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రులు జగనన్నని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ముటుకూరు గ్రామానికి సంబంధించి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు మీ గ్రామంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో 41,85 రూపాయలు జగనన్న సంక్షేమ కార్యక్రమం రూపంలో మీ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా జగనన్న డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో 41,85 రూపాయలు మీ గ్రామంలో, దీంట్లో 10% అయినా సరే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో డబ్బులు పేదవాడికి ఇచ్చాడని కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, దీంట్లో 10% అయినా ఇచ్చారని కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఏమి చెయ్యలేక చేతగాక ఈ రాష్ట్రంలో పేద వర్గాలందరూ కూడా మోసం చేసి, దగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్ట నిలువున అందరినీ కూడా మోసం చేసినట్టు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు 2,79,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే ముటుకూరు గ్రామానికి సంబంధించి నేను గడప కూడా ప్రతి ఇంటికి కూడా నేను గడప కూడా పోవడం జరిగింది. అందరినీ కూడా విన్నవించడం జరిగింది. అమ్మ, మీకు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఎంత డబ్బు వచ్చింది, ఇదిగో వచ్చింది, ఏమైనా తేడా ఉంటే నేను సరిచేస్తాను, ఇంకా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోతే నేను సరిచేస్తాను. ప్రతి ఇంటికి కూడా నేను పోవడం జరిగింది. మీ గ్రామంలోనే ఈ యొక్క 41,85 రూపాయలు ఎవరెవరికి వచ్చాయి, ఏ కుటుంబానికి ఎంత వచ్చాయని కూడా ఫుల్ డేటా కూడా మనం చెప్పే పరిస్థితిలో ఉన్నాం. కానీ గత ప్రభుత్వాలు ఏ రకంగా మోసం చేశాయో ఈరోజు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ రాగానే ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాయకులు కూడా ఉన్నాయి లేని కూడా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు చేస్తా ఉన్న జగనన్న వచ్చిన తర్వాత ఈరోజు అమ్మఒడి ద్వారా ముటుకూరు గ్రామంలో 814 మంది అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో 4 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్న వసతి దీవెన కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ కాపు నేస్త్రం కానీ, వైఎస్ఆర్ నేతన్న నేస్త్రం కానీ, వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, ఇలాంటి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి పేద కుటుంబానికి మనం సహాయం చేస్తా ఉంటే ఈరోజు కులాలను రెచ్చగొడతా ఉన్నారు, మతాలను రెచ్చగొడతా ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి గత 2 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసేది లేక, చేతగాక, సావజచ్చి ఈరోజు దేహి అంటూ ప్రజల దగ్గరకు వచ్చేసి ప్రజలు ఎక్కడా కూడా కన్విన్స్ కాకపోయేసరికి ఈరోజు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల్లో గుండెల్లో ఉన్న జగనన్నను భౌతికంగా దాడి చేసి ఆయన ఎక్కడ ప్రచారానికి పోకుండా ఆయన ఇంటికే పరిమితం చెయ్యాలని కూడా ఒక యదవ ఆలోచన, ఒక వికృతమైన ఆలోచన చంద్రబాబు నాయుడు చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా ఏ మీటింగులో ఎక్కడికి పోయినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఓబీసీలు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే గ్రామాల్లో ఉండే పేద కుటుంబాలు, చిన్న కుటుంబాలు, 2-3 ఎకరాలు పొలం ఉండే కుటుంబాలు, కూలి పనులు చేసుకునే కుటుంబాలు, ప్రతి ఒక్క పేదవానికి మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా నాయకుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేయడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి నేను ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీకు సహాయం చేస్తారు. అన్ని విధాలా నేనున్నాను మీ వెనకని కూడా చెప్పడానికి కూడా ప్రతిసారి కూడా ఆయన గుర్తు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈ రోజు కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇన్ని డబ్బులు ముట్టుకూరు గ్రామంలో ఇచ్చినామంటే ఎక్కడ కూడా మనం కులం చూడలే, మతం చూడలేదు, వర్గాన్ని చూడలేదు. పేదవాడిని అర్హత ఉంటే ప్రతి రూపాయి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గానీ వాళ్ళ నాయకుడు ఏం చేస్తా ఉన్నారు? కులాలను రెచ్చగొడతా ఉన్నారు, మతాలను రెచ్చగొడతా ఉన్నారు. ఏదో రకంగా చిన్న చిన్న గొడవలు సృష్టించి తద్వారా ఎలక్షన్స్ ద్వారా 4 ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో 2 నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయలు జగనన్న డైరెక్ట్ గా కూడా మీ పేద కుటుంబంలో అకౌంట్ లో డబ్బులు ఎట్లా పంపించారో ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఇదే రకంగా మీ కుటుంబాలకు సహాయం అందాలంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒకే మాట మీద ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఆలోచన చేస్తా ఉన్నాను. నేను ఒక్కటే చెప్తున్నాను, ముట్టుకూరు గ్రామంలో అక్క చెల్లెలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను, అమ్మగారిని కూడా కోరుతా ఉన్నాను, 3వ వ్యక్తి ప్రమేయం లేదు. దయచేసి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో మీ వరకు ఆలోచన చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. మీ మనస్సాక్షిని అడగండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్లు ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో డైరెక్ట్ గా జగనన్న ఎన్ని డబ్బులు పంపించారో మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే మీకు ఎన్ని డబ్బులు మీకు సహాయం చేసినాడో అన్న కూడా ఒక్కసారి అర్థమవుతుంది. మంచి మనసుతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదే గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని నిలువునా కూడా మోసం చేసిపోయారు, మోసం చేశారు. పైన భగవంతుడు ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ ద్వారా లబ్ధి పొంది నిలువునా కన్న తల్లి లాంటి పార్టీని ఏ రకంగా మోసం చేసిన ప్రతి నాయకుడికి కూడా రాబోయే కాలమే గుణపాఠం చెప్తుంది. ఖచ్చితంగా అంతకంటే కూడా అనుభవిస్తారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. కొన్ని అనివార్య కారణం వల్ల, కరోనా లాంటి కొన్ని సమస్యల వల్ల కొంతమందికి న్యాయం జరగకపోయినా ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఎవరు కూడా ఏ పేద కుటుంబం కూడా నష్టపోకూడదు. ఏదైనా సరే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీ బంధువులకు కానీ మీ చుట్టాలకు కానీ వివిధ గ్రామాల నుంచి నాయకులందరినీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఒక్కసారి మీరు ఆలోచన చేసి అందరికి కూడా కన్విన్స్ చేసి చెప్పండి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈ రోజు ప్రతి పేద కుటుంబానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఏ రకంగా డైరెక్ట్ గా పేద కుటుంబాల జగనన్న పంపిస్తా ఉన్నారు. చిన్న పొరపాటు జరిగితే ప్రతి రూపాయి కూడా మనం నష్టపోతాం. చంద్రబాబు నాయుడు ఆడే ఈ గేమ్లో, చంద్రబాబు నాయుడు చేసే ఈ మోసాల్లో ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే నష్టపోతాం. కాబట్టి దయచేసి ఈ 10 రోజుల అనుక్షణం మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రతి పేదవాడిని కన్విన్స్ చేద్దాం, మనం చేసిన సహాయాన్ని గుర్తు చేద్దాం. జగన్ కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా సరే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సహాయం అందిందంటేనే నాకు సపోర్ట్ చేయండి, మీకు నేనైనా సరే నా ద్వారా లబ్ధి పొందితేనే నాకు సపోర్ట్ చేయండి అని ఓపెన్ గా కూడా చెప్తా ఉన్నాడు. ఈ రకంగా చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉంది అని అడుగుతా ఉన్నాను. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు ఈ పేద కుటుంబానికి, ఈ వర్గానికి ఈ సంక్షేమ కార్యక్రమం చేశారని చెప్పే ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నాను. చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తా ఉన్నాడు, కులాలని మతాలను రెచ్చగొడతా ఉన్నాడు. ఏదో రకంగా ఓట్లు చీల్చేసి తద్వారా గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు నువ్వు తల కిందులు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు అందరూ, ముఖ్యంగా పల్లెల్లో ఉండే పేద వర్గాలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్ లో ప్రతి పేద కుటుంబం సత్తా చూపించబోతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ మాట తప్పల, ఏదైతే ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చామో 100% ఈరోజు
100% కూడా హామీలను కూడా అమలు చేసే కార్యక్రమం చేశాం. కానీ చంద్రబాబు నాయుడు 2014లో ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, మీ బంగారం బ్యాంకులో ఉంటే ఇడిపిస్తానన్నాడు, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు, డ్వాక్రా అక్క చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు, 10 పేద కుటుంబానికి 3 సెంటు స్థలం ఇస్తానని చెప్పాడు. ఒక్కటంటే ఒక్కటి అమలు చేసినాడు. అడుగుతా ఉన్నాను, ఏమి లేవు. మోసాలు, దగ, అన్యాయాలతో ఏదో రకంగా రావాలని చూస్తా ఉన్నాడు. వరదపుడిచల ప్రాజెక్టు సంబంధించి ఎవరెవరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి కనీసం వరదపుడిచలకు సంబంధించి మనం 70 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉంటే ఒక్క ఇంచితో ఒక అడుగు కూడా ముందుకు తీసుకుపోవాలనే చేత కానీ ఈ దద్దమ్మలు, ఈ నాయకులు ఈ రోజు వచ్చి జగనన్న ఇచ్చిన మాట ప్రకారం అన్ని అనుమతులతోటి బ్రహ్మాండంగా కూడా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేసి పనులు జరుగుతూ ఉంటే దాన్ని వక్రీకరించి అనేక రకాలుగా కూడా ఈ చేతగాని నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు మీ అందరి యొక్క అమోఘమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన మధ్యకు అనిలను పంపించారు, ఎంపీ అభ్యర్థి అనిలను పంపించారు. నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి ఒక బీసీ వర్గానికి సంబంధించి వ్యక్తిని ఈరోజు మన మధ్యకు పంపించారు. నెల్లూరు నుంచి మన మీద నమ్మకంతో పల్నాడి గడ్డ మీద ప్రజలంటే పౌరుషానికి మారిపోయారు. మంచి చేస్తే ప్రాణాలైనా ఇస్తారు, మంచి చేస్తే న్యాయం వైపు నిలబడతారు. ఎవరు నాయకుడు మంచి చేస్తే ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా సహాయం చేస్తే వాళ్ళు ప్రాణాలని ఇప్పించి నిజాయితీగా ఉంటారు అని నమ్మకంతో మన ముందుకు వచ్చారు. మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మంచి మెజార్టీతో అనిల్ అన్నను కూడా గెలిపించాల్సిందిగా సందర్భంగా కోరుకుంటూ అందరినీ ఉద్దేశించి 2 మాటలు అనిల్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.